శుభ సందర్భంగా ఆదివారము శుభ సందర్భంగా ఆదివారం అనగా సూర్య భగవానుని వారము. సూర్య భగవానుడు అంటే సర్వజీవుల్ని లోకాన్ని పరిపాలన చేసే భగవంతుడు సూర్య భగవానుడు. కాబట్టి ఆదివారం రోజు ఈరోజు మా తల్లి కాలమ్మ, తర్వాత మా తండ్రి పేరు సుబ్బయ్యాచారి, తర్వాత మా మేనమామ రామలింగయాచారి, మరి వాళ్ళ నాయన పేరు నాగయాచారి. నాగయాచారి సుబ్బయ్యాచారి ఇద్దరిది అలవాల గ్రామము. మరి అలవాల మా తండ్రిది కూడా అలవాలే, మా మామ తండ్రిది కూడా అలవాలే. ఇప్పుడు వీళ్ళ తండ్రి మా తండ్రి ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు, సొంతం అన్నదమ్ముల పిల్లలు, ఒకటే తండ్రి పుట్టినోళ్ళు సుబ్బయ్యాచారి నాగయాచారి ఇద్దరు ఓ తండ్రి తల్లి పుట్టినోళ్ళు. మరి ఈయన నాగయాచారికి 7 మంది కొడుకులు, బిడ్డలు లేరు. తర్వాత సుబ్బయ్యాచారికి 2 బిడ్డలు. మా తండ్రి పేరు సుబ్బయ్యాచారి, వీళ్ళ తండ్రి పేరు నాగయాచారి, 2 అన్నదమ్ములు. కాబట్టి ఈ వీడియో మరి ఇళ్ళ వంశం కానీ, రామలింగయ్య వంశం కానీ, తర్వాత మా తల్లి కాలమ్మ వంశం కానీ ఇది తెలుసుకున్నాలని, తరతరాలుగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాము. బంధుత్వం అనేది అందరినీ కలపాలని నేను ఈ వీడియో చేస్తున్నాను, గమనించాలని తెలియజేస్తున్నాను. మరి సుబ్బయ్యాచారికి ఈ కాలమ్మ మా తల్లి, నాగయాచారికి రామలింగయ్య లాస్ట్ కుమారుడు, 7 మందిలో లాస్ట్ కొడుకు రామలింగయాచారి. మరియు ఈ వీడియో బంధుత్వం అనేది కలుసుకొని ఎప్పటికీ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఆయువారోగ్యంతో సుఖశాంతో పారింపలతో కాపాడాలని, వీళ్ళు బంధుత్వం అనేది ఇంతకుముందు ఏదో వీళ్ళకి వాళ్ళకి దోబయి కలుసుకోవడం లేదు. మరి ఒక 10 ఏళ్ళ నుంచి మేమంతా కలుసుకుంటున్నాం తల్లి పిల్లలు. ఈ బంధుత్వం అనేది ఇదే విధంగా కాపాడాలని ఆ సూర్య భగవానుని, మరియు గాయత్రి దేవుని, విశ్వకర్మ భగవాన్ని, వీరబ్రహ్మేంద్ర స్వామిని, శివుణ్ణి, వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాము. మరి ఈ బంధుత్వాన్ని కాపాడాలని సర్వదేవతలు ప్రార్థిస్తున్నాము. అత్త నువ్వు రత్త మా రామలింగయ్య మామ భార్య లక్ష్మీదేవి. మరి అందరినీ ఈ బంధుత్వం సుబ్బయ్యాచారి నాగయాచారి ఇద్దరు తల్లి పిల్లలు, ఓ తండ్రికి తల్లి పుట్టోళ్ళు, ఇళ్ళ నాయన. కాబట్టి ఏమైతే స్వామికి అక్క ఈ అమ్మ మా అక్క అవుతుంది, మా మామ తమ్ముడు అవుతాడు, మేనమామ. మా మామకి భార్య లక్ష్మీదేవి. అలవాల గ్రామం వీళ్ళది, మా తాత అలవాల గ్రామం, వీళ్ళ నాయన అలవాల గ్రామమే. కాబట్టి వీళ్ళిద్దరూ అన్నదమ్ముల పిల్లలు, ఎవరు కాదు. నాగయాచారి సుబ్బయ్యాచారి ఇద్దరు ఒకటే తండ్రి పుట్టిన వాళ్ళు, ఓ తల్లి పుట్టిన వాళ్ళు. మరి సుబ్బయ్యాచారి కూతురి అమ్మ, నాగయాచారి కొడుకు రామలింగయాచారి. కాబట్టి ఈ బంధుత్వం అనేది ఎల్లవేళలా అనుకూలంగా ఉండాలని దేవదేవుడైన వీరబ్రహ్మేశ్వరం ప్రార్థిస్తున్నాము. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి.